నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, డిఫైన్ కోఆపరేటివ్ సొసైటీ, ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్స్ అన్నా, క్యారెక్టరిస్టిక్స్ అన్నా, ఫీచర్స్ అన్నా ఒకటే అనమాట. ది టర్మ్ కోఆపరేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ కోఆపరే. అంటే కోఆపరేషన్ అనేటువంటి పదము కోఆపరే అనేటువంటి పదం నుంచి వచ్చింది. విచ్ మీన్స్ దీని యొక్క అర్థం విత్ అండ్ టుగెదర్, అందరూ కలిపి అనమాట అండి. విత్ అండ్ టుగెదర్. కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఏ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. అంటే ఇది ఒక కొంతమంది వ్యక్తుల స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ అనమాట. ఎవరికి వారు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ. బలవంతంగా ఎవరిని ఇందులోకి తీసుకురారనమాట. హూ వర్క్ టుగెదర్ టు ప్రమోట్ దేర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం కలిసి పనిచేయడానికి, వాళ్ళ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి కలిసి పనిచేయడానికి కొంతమంది వ్యక్తులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంఘం కోఆపరేటివ్ సొసైటీ అనమాట. ఇట్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్. అంటే స్వయం సహాయం అండ్ మ్యూచువల్ హెల్ప్. ఇది సెల్ఫ్ హెల్ప్ మరియు మ్యూచువల్ హెల్ప్ అనేటువంటి రెండు సూత్రాల మీద పనిచేస్తుంది. ది మోటో ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఈచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ఈచ్. అందరి కోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరు అనేటువంటి సూత్ర ప్రాతిపదిక మీద ఇది వర్క్ చేస్తుంది అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఆర్ యాజ్ ఫాలోస్. దీని యొక్క ఫీచర్స్, ప్రిన్సిపల్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ చూసినట్టయితే ఫస్ట్ది ఏంటంటే వాలంటరీ అసోసియేషన్, అంటే స్వచ్ఛంద సంఘము. కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఏ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. ఎవ్రీ వన్ ఈజ్ ఎట్ లిబర్టీ టు ఎంటర్ ఆర్ లీవ్ ది కోఆపరేటివ్ సొసైటీ యాజ్ అండ్ వెన్ హీ లైక్స్. అంటే కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఏ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. కొంతమంది వ్యక్తులు స్వచ్ఛంద సంఘం. ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇష్టమైనప్పుడు అందులో జాయిన్ అవ్వచ్చు, ఇష్టం లేకపోతే వాళ్ళు అందులోంచి బయటకు వచ్చేయచ్చు అనమాట. మెంబర్షిప్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్. ఇప్పుడు కూడా ది మెంబర్షిప్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఓపెన్ టు ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్, కలర్. అంటే జాతి, మత, కుల, అలాగే కలర్ అంటే రంగు. అంటే కలర్ అంటే నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అని కొన్ని దేశాల్లో పోట్లాడుకుంటారు. అలాంటివి ఏమీ లేకుండా, ఏమీ లేకుండా అభ్యంతరాలు ఎవరైనా కానీ ఇందులో జాయిన్ అవ్వచ్చు అనమాట. మెంబర్షిప్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్. అందరికీ కూడా సభ్యుల జాబితా తెరిసే ఉంటుంది. ఎవరైనా కానీ ఇందులో సభ్యులుగా జాయిన్ అవ్వచ్చు. దీనికి జాతి, మత, కులం, మత భేదాలు కానీ, అలాగే రంగు కానీ, లింగభేదం కానీ ఏమీ లేదనమాట. నెంబర్ ఆఫ్ మెంబర్స్ 10 మెంబర్స్ ఆర్ సఫిషియంట్ టు ఫార్మ్ ఏ సొసైటీ. అంటే కోఆపరేటివ్ సొసైటీ స్థాపించాలంటే మనకి 10 మంది సభ్యులు ఉండాలి. దేర్ ఈజ్ నో లిమిటేషన్ ఆన్ మ్యాక్సిమం నెంబర్. మ్యాక్సిమం మెంబర్స్కి లిమిట్ లేదనమాట, అపరిమితం అన్నమాట. బట్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ సొసైటీ ది మ్యాక్సిమం నెంబర్ ఈజ్ టు బి డిస్క్లోజ్డ్. అంటే సొసైటీ ఫామ్ అయిన తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఎంత అనేది వాళ్ళు తెలియజేస్తారనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో 10 మంది ఉంటే చాలు, ఎంతమంది అయినా ఉండొచ్చు. అయితే ఫార్మేషన్ అయిపోయిన తర్వాత ఎంతమంది గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అనేది వాళ్ళు తెలియజేయడం జరుగుతుందనమాట. స్టేట్ కంట్రోల్. ది రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. అంటే మన సోల్ ట్రేడ్ అయితే రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ కంపల్సరీ. పార్ట్నర్షిప్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఈజ్ ఆప్షనల్. అయితే ఇక్కడ ది రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. ఎవరీ కోఆపరేటివ్ సొసైటీ కమ్స్ అండర్ ది కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ పరిధిలోకి వస్తాయన్నమాట. అకార్డింగ్ టు కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ప్రకారం ఇవన్నీ కూడా గవర్నమెంట్లో పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా నమోదు చేయించాలి. ఎవ్రీ కోఆపరేటివ్ సొసైటీ షుడ్ సబ్మిట్ ఇట్స్ ఆడిటెడ్ అకౌంట్స్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్స్. అంటే డిస్ట్రిక్ట్లో కోఆపరేటివ్ సొసైటీ ఆడిటర్ ఉంటాడు, అతని దగ్గర ఈ బుక్స్ అన్నీ కూడా మనం తనిఖీ చేయించాలన్నమాట. ఏ సొసైటీ అయితే ఆ సొసైటీ. తర్వాత క్యాపిటల్. యాజ్ ది క్యాపిటల్ కంట్రిబ్యూటెడ్ బై ది మెంబర్స్ ఈజ్ వెరీ లిమిటెడ్. అంటే మెంబర్స్ ఇక్కడ క్యాపిటల్ ఎలా ఉంటుందంటే చాలా తక్కువగా ఉంటుందండి. ఎందుకు తక్కువగా ఉంటుందంటే 5,000, 200, 1,000 ఇలాగే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఎక్కువ వాటాలు కొనరు. ఏం చేస్తుందంటే ఇక్కడ డివిడెండ్ 9% కాబట్టి ఎక్కువగా వాటాలు కొనరు. ఏం చేస్తుందంటే ఎన్ని వాటాలు కొన్నప్పటికీ ఒకటే ఓటు కాబట్టి లిమిటెడ్ క్యాపిటల్ ఉంటుందన్నమాట. యాజ్ ది క్యాపిటల్
యాజ్ ది క్యాపిటల్ కంట్రిబ్యూటెడ్ బై ది మెంబర్స్ ఈజ్ వెరీ లిమిటెడ్. అంటే చాలా తక్కువ ఉంటుంది మూలధనం. ది సొసైటీ ఆఫెన్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకోవడం కానీ, బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవడం కానీ ఇది చేస్తుందన్నమాట. క్యాపిటల్ మాత్రం దీనికి చాలా తక్కువగా ఉంటుంది. డెమోక్రటిక్ మేనేజ్మెంట్. ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఈక్వాలిటీ. సమానత్వం, ప్రజాస్వామ్యం అనేటువంటి సూత్రాల మీద ఇది నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ మెంబర్ హ్యాస్ రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ది మేనేజ్మెంట్. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంస్థ యొక్క నిర్వహణలో పాల్గొవచ్చు. ఇన్ ది మేనేజ్ ఎవ్రీ మెంబర్ హ్యాస్ ఓన్లీ వన్ ఓట్. అంటే ఎన్ని వాటాలు ఉన్నప్పటికీ కూడా అతనికి ఒకటే ఓటు హక్కు ఉంటుందన్నమాట. అదే కంపెనీలో అయితే ది ఓటింగ్ రైట్స్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనమాట. ఎక్కువ షేర్స్ ఉంటే ఎక్కువ ఓటు హక్కులు ఉంటాయి, తక్కువ షేర్స్ ఉంటే తక్కువ ఓటు హక్కులు ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఎన్ని వాటాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒకటే ఓటు హక్కు ఉంటుందన్నమాట. సర్వీస్ మోటో. ది ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ టు ప్రొవైడ్ సర్వీస్ టు ది మెంబర్స్. అంటే సభ్యులకు సేవ చేయడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ది ఎయిమ్ ఈజ్ నాట్ టు ఎర్న్ ప్రాఫిట్స్. దీని ఉద్దేశం లాభాలు సంపాదించడం అనేది కాదనమాట. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్. ఆఫ్టర్ గివింగ్ ఏ లిమిటెడ్ డివిడెండ్ టు ది మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ. అంటే వీళ్ళకి కొంత డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. ది సర్ప్లస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బోనస్. బోనస్లో కొంత ఇవ్వడం జరుగుతుంది. కీపింగ్ అసైడ్ ఏ సర్టెన్ పర్సెంటేజ్ రిజర్వ్ అండ్ ఫర్ జనరల్ వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ. అంటే ఇందులో కొంత వచ్చినటువంటి లాభాలు ఏం చేస్తారంటే 9% డివిడెండ్ ఇస్తారండి. అండ్ కొంత ఏమో బోనస్ చెల్లిస్తారు, కొంత ఏమో రిజర్వ్కి మళ్ళీ ఇస్తారు 25%. మిగతా 25% సభ్యుల సంక్షేమ నిధికి మళ్లించడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్ అంటే ఇందులో ఉన్నటువంటి మిగులు ఏ విధంగా ఆఫ్టర్ గివింగ్ ఏ లిమిటెడ్ డివిడెండ్ టు ది మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ. మెంబర్స్కి ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. ది సర్ప్లస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బోనస్ ఆర్ డివిడెండ్ అనమాట. తర్వాత కీపింగ్ అసైడ్ ఏ సర్టెన్ పర్సెంటేజ్ యాజ్ రిజర్వ్. కొంత మొత్తాన్ని రిజర్వ్కి మళ్ళీ ఇస్తారు. అండ్ ఫర్ జనరల్ వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ. సభ్యుల సంక్షేమానికి, సొసైటీ సంక్షేమం అంటే సభ్యుల సొసైటీకి దాన్ని మళ్ళీ ఇస్తారు అనమాట. రిజిస్ట్రేషన్ ఆఫ్ ది సొసైటీ. ఇన్ ఇండియా కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ ది కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912. భారతదేశంలో సహకార సంఘాల చట్టం 1912 ప్రకారం ప్రతి సంస్థ కూడా రిజిస్టర్డ్ అవ్వాలన్నమాట. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ది మెంబర్స్ గెట్ ప్రాఫిట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డివిడెండ్ ఆన్ దర్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇందులో వాటాదారులు పెట్టిన పెట్టుబడి మీద వాళ్ళు ఏం చేస్తారంటే డివిడెండ్ పొందుతారనమాట. దిస్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.